వెన్నపూసలా కరిగిపోయిందండి. అర కేజీ పప్పు అయితే పోసేస్తున్నానండి. ఒక అర స్పూను బియ్యం పోసి నానబెట్టేసుకుంటున్నా. బియ్యంలో కూడా కొంచెం వాటర్ వేసుకోండి. ఇవనేది 3 గంటలైనా సుమారు నానాలండి. పక్కన పెట్టేసుకుందామండి. నానపెట్టుకున్నాం కదండి మనం మినప్పప్పు చక్కగా కడిగేసుకున్నాను. నేను పొట్టుపప్పు పోసానండి. మీకు చూపించడం కోసం ఇంకా నేను ఇలా నీట్గా ఇంకా బాగా కడిగానండి. లేదంటే కొంచెం పొట్టుగానే ఉంచుతా. ఎందుకంటే పొట్టుతో ఉండి తింటే మంచిదని చెప్తున్నారు ఆరోగ్యానికి, షుగర్కైనా దేనికైనా సరే. అందుకే పొట్టుపప్పునే నేను ఇంట్లో ఎక్కువగా వాడతానండి. ఇప్పుడైతే ఈ పిండిని నేను రుబ్బేసి చూపిస్తానండి మీకు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఒక్క పిండితో 3 రకాల గారెలు అయితే వేస్తున్నానండి. మీరు ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. నేను చెప్పే చిన్న చిన్న టిప్స్తో మీరు ఇంట్లో ఎలా చేసుకోవాలో తెలుస్తుంది. తయారీ విధానం చూద్దామా? ముందుగా స్టవ్ వెలిగించుకుందామండి. బాండి అయితే పెట్టేద్దాం. డీప్ ఫ్రై కదండి, ఆయిల్ వేసేసుకుందాం. ఈ ఆయిల్ వేడయ్యేలోపు మనం మొదటగా వేసుకునే గారెల పిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఈ పిండిని మనం కచ్చాపిచ్చాగా రుబ్బుకున్నాం కదండి. కొన్ని పప్పులు కూడా వేసుకున్నాం కదా. ఇందులో కొంచెం ఉల్లిపాయలు వేసేసుకుందాం. కొంచెం పచ్చిమిర్చి వేసుకుందామండి. కొంచెం కరివేపాకు వేసుకుందాం. కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం. కొంచెం అల్లం ముక్కను పచ్చిమిర్చి కచ్చాపిచ్చాగా దంచానండి. ఇది వేయడం వల్ల ఈ పిండికి అయితే చాలా రుచి వస్తుంది. ఇవన్నీ వేసి చక్కగా ఇలాగా కలిపేసేయండి. మనం ఉప్పు పిండి రుబ్బుకునేటప్పుడే వేసాం కదా, ఇలా రుబ్బుకోండి. పిండి అనేది చక్కగా బోల్ వస్తుంది, చాలా బాగుంటాయి. గారెలు అనేవి చాలా టేస్ట్గా ఉంటాయండి. అయిపోయిందండి. ఆయిల్ వేడైపోతే గారెలు వేసేసుకుందామండి. మనకి ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి. ఇప్పుడు గారెలు అయితే వేసుకుందాం. నేనైతే చేయి తడుపుకోవడానికి కొంచెం మజ్జిగ తీసుకున్నానండి. ఈ మజ్జిగతో మనం చేయి తడుపుకొని వేసుకుంటే గారెలు అనేవి చాలా రుచిగా వస్తాయి, టేస్ట్ బాగుంటుంది. వాటర్ కంటే కూడా ఈ మజ్జిగ తీసుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఒక కవర్కి అయితే మజ్జిగ రాసేస్తున్నాను, తర్వాత పిండి తీసుకోండి. చక్కగా ఇలా చేసేసి వేసేయండి. చాలా బాగుంటాయండి ఈ గారెలు అయితే, చాలా టేస్ట్గా కూడా ఉంటాయి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి, పైన లోపల అయితే ఉడకవండి. అందుకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకోండి, బాగుంటాయి. ఎవరికైనా బలహీనతంగా నడు నొప్పి వస్తే గనక ఈ గారెని రోజు 3 గారెలు అయితే తీసుకుంటే ఒక 40 రోజులు తింటే నడు నొప్పి కూడా తగ్గుతుందండి. మనం పద్దాకడ అన్నిటికి మందులు వేసుకోకుండా కొన్ని మనం తిండి విషయంలో కూడా చూసుకుంటే మన బలహీనతలు కూడా తగ్గుతాయి. ఇలా కాలిని ఒకసారి ఇలా రెండో వైపుకి తిరగేసుకోండి. మనం ఇంట్లో రుబ్బి వేసుకుంటాం కాబట్టి, కచ్చాపిచ్చాగానే రుబ్బుకున్నాం కాబట్టి అండి, వీటి వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. నడు నొప్పి అవి తగ్గుతాయి, కాల్షియం కూడా పడుతుంది. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి, రెండు వైపులా కాలుతాయి. ఒక్కొక్కటిగా తిరగేసుకోండి.
వీలైనంత వరకు పొట్టుపప్పునే వాడండి, చాలా మంచిది. మీరు కనుక జాబులు అవి చేసినట్లయితే అప్పుడు పని కుదరదు కాబట్టి అప్పుడు అవి వాడుకోండి, పాలిష్ పట్టినవి. ఇంట్లో ఉన్న వాళ్ళైతే కంపల్సరిగా పొట్టుపప్పు వాడడానికి ప్రయత్నం చేయండి. వేగినాయండి, తీసేద్దాం. మనం 3 రకాల గారెల్లో ఫస్ట్ రకం వేసానండి. ఈ గారెలు అయితే ఇలాగా మా అమ్మమ్మ, మా అమ్మ, మా అత్తయ్య గారు ఇలాగే చేసేవాళ్ళండి వెనకటి కాలంలో. వాళ్ళు ఇలా తినడం వల్ల నడుము నొప్పి కానీ ఏమీ లేకుండా చాలా రోజులు ఉన్నారు. మనకైతే ఇవాళ రేపు పిల్లలకి ప్రతిదీ కాళ్ళ నొప్పులు, నడుము నొప్పి అంటున్నారు కదా. పొట్టుపప్పుతో ఇలాగైతే చేసి పెట్టండి, పిల్లలకి బలంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. ఫస్ట్ది అయిపోయిందండి. ఇది రుబ్బుకునేటప్పుడు కూడా చూపించాను. ఒక పావు కేజీ పప్పు పోసుకుంటే 1 స్పూన్ బియ్యం పోసుకొని రుబ్బుకోండి. కచ్చా పిచ్చాగా రుబ్బి వేసుకోండి, చాలా బాగుంటాయి. ఒకసారి అయితే ఇంట్లో ట్రై చేయండి. ఇది రెండో రకం అండి. ఇందులో మనం పెరుగు వేసుకొని రుబ్బుకున్నాము ఇలా మెత్తగా. ఇందులో కొంచెం ఉల్లిపాయలు వేసుకుందాం, కొంచెం మిర్చి వేసుకుందాం, కరివేపాకు వేసుకుందాం, కొంచెం కొత్తిమీర వేసుకుందాం అండి. ఇవి మొత్తం చక్కగా ఇలా కలిపేసుకుందాం. కొంచెం తినే సోడా ఒక చిటికెడు వేసుకోండి. వేసి బాగా ఇలా కలిపేయండి. హోటల్స్లో ఇలాగే వేస్తారండి, మీకు హోటల్ స్టైల్లో చూపిస్తున్నా నేను. చక్కగా ఇలా కలిపేసేయండి. కలపడం అయిపోయిందండి, మనం వేసేసుకుందాం గారెలు. చక్కగా ఇలా తీసేసుకోండి. మెత్తగా అనేది ఉండాలండి ఈ పిండి అయితే. మర్చిపోకుండా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. హై ఫ్లేమ్లో ఉంటే మాత్రం పైన మాడిపోతాయి, లోపల అయితే ఉడకవు. చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసేయండి. అన్నీ చక్కగా ఇలా వేసేసుకోండి. అన్నీ చక్కగా ఒక్కొక్కటిగా అలా వేసేసుకోండి. ఒక్కొక్కటిగా ఇలాగా పక్కకి తిప్పుకోండి. చూసారా ఎంత బాగా వచ్చినాయో. మనం ఫస్ట్ వేసిన గారెలకి ఈ గారెలకి తేడా ఉంటుందండి. ఈ స్పాంజీ లాగా దూదిగా మెత్తగా ఉంటాయి నోటికి. హోటల్లో ఇలాగే చేస్తూ ఉంటారు. మీరు హోటల్కి వెళ్ళకుండా చక్కగా ఇంట్లోనే ఇలా చేసేసుకోవచ్చు. ఒక్కసారి కానీ రుబ్బుకున్నారంటే ఇలా 3 వెరైటీస్గా చేసుకోవచ్చు. తీసేసుకుందాం అండి ఇలాగా. చూసారా ఎంత లావుగా ఎంత చక్కగా వచ్చినాయో. చక్కగా ఇలా తీసేసుకోండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి. పిల్లలకైతే ఇవి బాగా నచ్చుతాయండి, మెత్తగా ఉంటాయి కాబట్టి. మనకి రెండో రకం గారెలు కూడా అయిపోయినాయండి. రెస్టారెంట్ స్టైల్లో చేశాను ఇవి. ఇవి కూడా చూసి ఇంట్లో అయితే ట్రై చేయండి, పిల్లలకైతే బాగా నచ్చుతాయి ఇవి. మూడో రకం మనం చేసుకుందాం. మనం మూడో రకం గారెలకి పెరుగు వడలు వేసుకుంటున్నామండి. ఈ పెరుగు వడలకి 1/2 లీటర్ పెరుగు తీసుకున్నాను నేను. ఇలా బాగా చిలకరించుకొని చిక్కగా చేసి పక్కన పెట్టుకోవాలండి. దీనికి పోపు పెట్టుకుందాం మనం. తాలింపుకి కొంచెం ఆయిల్ వేసుకుందాం అండి, ఎక్కువ అవసరం లేదు, కొంచెం చాలు. ఆయిల్ అయితే వేడైపోయిందండి, తాలింపు వేసేసుకుందాం. తాలింపులు ఒక ఎండుమిర్చి చక్కగా ఇలా కలుపుతూ చేయండి, త్వరగా వేగిపోతాయి. పక్కేసేసేయండి. పోయిందండి, స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపు పక్కన పెట్టేసుకుందాం. చల్లారాలండి ఈ తాలింపు అనేది. పక్కన స్టవ్ మీద వాటర్ హీట్ చేసుకోవాలండి, వేడిగా అవ్వాలి వాటర్ అయితే.
మనం ఈ పిండిలో అయితే ఏమీ వేసుకోవట్లేదండి, ఎందుకంటే మనం పెరుగు వాళ్ళు వేసుకుంటున్నాం కాబట్టి ఏమీ అవసరం లేదు. ఇలా ప్లెయిన్గా వేసేసుకుందాం, చాలా టేస్ట్గా ఉంటాయి. చక్కగా ఇవి కూడా ఇలాగ చేసుకోండి. చూసారా, మనం ఏమీ వేయిపోయినా సరే గారెలు అయితే ఎలా పొంగుతున్నాయో. మనం పెరిగేసాం కదండి రుబ్బేటప్పుడు, దానివల్ల ఈ గారెలు అయితే ఇలా పొంగుతున్నాయి. రెండో వైపుకి అయితే ఇలాగా తిప్పేసేయండి ఒక్కొక్కటిగా. ఇవైతే పూర్తిగా బాగా వేగకూడదండి, లైట్గా వేగితే చాలు. లైట్గా వేగగానే మనం వీటిని ఒక్కొక్కటి తీసుకొని వేడి నీళ్ళలో వేసి మనం పెరుగులో వేసేసుకుందాం. ఒక్కొక్కటి తీసి వేడి నీళ్ళలో వేసుకుందాం అండి. చూడండి, ఇలా వేసేయాలి. ఒక్కసారి అలా వేసి మనం ఎమ్మటనే తీసేయాలి. ఇలా పెరుగులో ఇలా వేసేసుకోవాలండి. ఇలా వేడి నీళ్ళలో వేసేసుకోండి. ఎక్కువసేపు ఉంచొద్దండి, ఊరినిలా అటు ఇటు కదిపి తీసేయండి ఎమ్మటనే. మనం తాలింపు వేసుకున్నాం కదండి, వీటిపైన ఇలా వేసేసుకున్నాం. వేయించిన పల్లీలు వేసేసుకున్నాం. క్యారెట్ కొంచెం వేసేసుకుందాం అండి. కారపూస కొంచెం వేస్తున్నానండి. బూందీ అయినా వేసుకోవచ్చు, కారపూస అయినా వేసుకోవచ్చు అండి, టేస్ట్గా ఉంటుంది. కొత్తిమీర, కొంచెం పచ్చిమిర్చి, మూడో వెరైటీ పెరుగు వడగడ రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు హోటల్లో తిన్నట్టే ఉండిద్ది ఇలా చేసుకుంటే. కంపల్సరిగా నేను చెప్పిన కొలతలతో, నేను చూపించిన రకంగా మీరు ఇంట్లో చేసుకొని రుచి చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ 3 రకాల గారిని ఒక్కొక్కటిగా మనం టేస్ట్ చూసి చెప్తానండి. ఇది పాతకాలం నాటి గారి, ఎలా ఉందో మీకు రుచి చూసి చెప్తాను. చూడండి ఎంత మెత్తగా చక్కగా వచ్చినాయో. నూనె అనేది అసలు ఎక్కువ పీల్చలేదండి, చాలా బాగుంది. ఎందుకంటే మనం ఇట్లో కొంచెం బియ్యం వేసాం కాబట్టి చాలా రుచిగా ఉంది. అల్లం వెల్లుల్లిపాయ, అల్లం పచ్చిమిర్చి కూడా మనం పేస్ట్ చేసి వేసాం కదా, అందుకు చాలా రుచిగా ఉంది. ఇప్పుడు రెండవది హోటల్లో టైప్ చేసాం కదండి, అది ఎలా ఉందో చెప్తాను మీకు. చూడండి ఎలా దూదిలాగా వచ్చిందో, మీకు చూస్తుంటేనే తెలుస్తుంది. ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను నేను. చాలా అంటే చాలా దూదిలాగా చాలా బాగుందండి. పిల్లలైతే వదిలిపెట్టకుండా తినేస్తారు, చాలా బాగుంది. నాకు ఎంతో ఇష్టమైన పెరుగు వడను అయితే టేస్ట్ చేసి చెప్తానండి. చూడండి ఎలాగ స్మూత్గా దిగిపోతుందో, మనం వేడి నీళ్ళలో వేసాం కాబట్టి మీకు చూస్తుంటే తెలిసిపోతుంది. వెన్నపూసలా కరిగిపోయిందండి, చాలా బాగుంది. కంపల్సరీగా ఇలా అయితే రెడీ చేసుకోండి. చాలా టేస్ట్గా ఉన్నాయండి. 3 వెరైటీలు దేనికదే పోటీ పడుతున్నాయి, చాలా బాగున్నాయి.
మీరు కూడా ఇంట్లో రెడీ చేసుకోండి, తిని చూసి చెప్పండి. చివరి వరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.